ప్రజల్లోకి వస్తున్నారు. ప్రభుత్వం కొన్ని అంశాల్లో విఫలమైందంటూ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగుతూ ఉంది. సుజాత గారు ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని? సార్ బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, కృష్ణాంజనేయులు గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, మా అన్నగారు సురేంద్ర నాయుడు గారికి అందరికీ నమస్కారం అండి. ముందుగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ఉద్దేశించి అంగరంగ వైభవంగా జరుగుతుంది అన్నారు సార్. ఇది అంగరంగ వైభవంగా జరగడానికి ఇది ఏమన్నా బ్రహ్మోత్సవాలా లేకపోతే ఏమన్నా పెళ్ళిళ్ళా సార్? అది తుఫాను బాధితుల్ని పరామర్శించే పర్యటన. ఒక్కరి మొహంలో కూడా బాధ కానీ, రైతులు ఇబ్బంది పడ్డారన్న ఆవేదన కానీ ఎక్కడ కనిపించట్లేదు చూడండి. అంటే ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా అక్కడ కేవలం బల ప్రదర్శన చేయాలనుకోవడం, లేదంటే ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల్ని తొంగలో తొక్కి బారికేడ్లు పక్కకు విసిరేసి వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ చూపించుకోవాలనుకున్నట్టే తప్ప, మనం చూసాం మిర్చి యార్డులో మిర్చి బస్తాలను ఎలా తొక్కేశారో, పత్తి బస్తాలను ఎలా నాశనం చేశారో చూసాం. ఈ రోజు కూడా జనాలకి నిజంగా ఏమన్నా చేయాలనుకుంటే నీ కార్యకర్తలకి ఏమన్నా పిలిపి ఇచ్చి జనాలకి ఏమన్నా వరదల్లో సహాయం చేయించారా? తుఫాన్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వరదల్లో ఇస్తామన్న ₹1 కోటి చెక్కే ఎటుపోయిందో ఎవరికి దిక్కు దివాణం లేదు. ఇంకొకటి, రైతులకి పంట బీమా గురించి మా ప్రభుత్వం ఇచ్చేసింది అని చెప్తున్నారు. ఎంత పచ్చి అబద్ధాలు చెప్పకూడదండి మీడియా సాక్షిగా, ఎందుకంటే ప్రజలందరికీ అన్ని గుర్తుంటాయి. గూగుల్లో కొడితే కూడా ఇట్లా కొడితే అలా వచ్చేస్తాయి. మరి 29 జూలై 2025 లోక్సభ సమావేశాలు చూస్తే కనుక మీకు నా దగ్గర వీడియో క్లిప్ కూడా ఉంది. బ్రహ్మనాయుడు గారు నేను మీకు పంపిస్తాను. అక్కడ ఎంపీ హనుమాన్ బేనివాలా గారు అడిగిన ప్రశ్నకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇచ్చిన సమాధానం, వైఎస్ఆర్ గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో 5 ఏళ్లలో 3 ఏళ్లు బీమా పథకం కింద బీమా ఏదైతే ఉందో రైతుల బీమా చెల్లించలేదు. ప్రభుత్వం చెల్లించకపోవడంతో 3 ఏళ్ల పాటు రైతులకి బీమా డబ్బులు అందక వాళ్ళు నష్టపోయారు సార్. కేవలం ఖరీఫ్ కి, రబీకి ఇచ్చే దాంట్లో 2019లో మాత్రం ₹1 గవర్నమెంటే చెల్లించి ఆ ఒక్క సంవత్సరం ఖరీఫ్ కి మాత్రం బీమా డబ్బులు చెల్లించింది వైసీపీ గవర్నమెంట్. నెక్స్ట్ 2019లో రబీకి చెల్లించలేదు. మళ్ళీ దాని తర్వాత మీకు చూసుకుంటే 2020లో చెల్లించలేదు సార్. 2020లో 2 పంటలకి చెల్లించలేదు, 21లో చెల్లించలేదు, 22లో మళ్ళీ ఖరీఫ్ కి చెల్లించారు, మళ్ళీ 23 లేదు, 24 లేదు. 5 సంవత్సరాలు కేవలం 2 పంటలు చొప్పున ఖరీఫ్, రబీ చొప్పున చూసుకుంటే కనుక మనకి సార్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది సుజాత గారు, కంటిన్యూ చేయండి. ఖరీఫ్, రబీ 2 చూసుకుంటే కనుక మనకి కేవలం 2 పంటలకు మాత్రమే చెల్లించారు. 5లో 10లో 2కి. ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మనకు అర్థమవుతుంది. ఇంకొకటి, మన నివర్ తుఫాను గుర్తుందా సార్? 2020 నవంబర్లో వచ్చింది నివర్ తుఫాను. నివర్ తుఫాను 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఉంది నవంబర్లో. అయితే మరి ఆ నివర్ తుఫాన్ అప్పుడు ఏ విధంగా మోసం చేశారో వైసీపీ గవర్నమెంట్ మీకు చాలా క్లియర్ గా చెప్తాను సార్. ప్రతి రాష్ట్ర పెట్టుబడి రుణాలు, పెట్టుబడి కోసం పెట్టుబడి సాయం చేస్తారు. ప్రతి సంవత్సరం 12,500 ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కలిపి 6,000 కలిపి 13,500 ఇచ్చారు. అయితే మీరు నివర్ తుఫాన్ వచ్చినప్పుడు 5 వారాల వరకు కూడా పంట నష్టం ఎంత జరిగిందన్నది వీళ్ళు బయట పెట్టలేదు సార్. కేంద్ర ప్రభుత్వాన్ని సాయం అడగలేదు, అసలు ఏమీ జరగలేదు. ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు డిసెంబర్ 28, 2020లో బయటకు వచ్చి రైతుల్ని పరామర్శించి 5 వారాలు వేచి చూసాం, మీరు ఇంకా స్పందించట్లేదు, మీరు ఇలా స్పందించకపోతే మేము అసెంబ్లీ ముట్టడి చేస్తాం అని గట్టిగా మాట్లాడారు. ఇమ్మీడియట్ గా అర్ధరాత్రి హడావిడిగా జీవో రిలీజ్ చేశారు సార్. జీవో నెంబర్ 127, 128. ఉద్యాన పంటలకు ఒకటి, వ్యవసాయ రిలీజ్ చేసి 1,120 కోట్లు ప్రధానమంత్రి కిసాన్, ప్రైమ్ మినిస్టర్ కిసాన్ పథకం కింద ప్లస్
నిబర్ తుఫాన్కి వీళ్ళు నష్టపరిహారం 646 కోట్లు రెండు కలిపేసి నెక్స్ట్ డే 29 డిసెంబర్ కి ప్రతి పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో పెద్ద యాడ్ వేశారు సార్ ఫ్రంట్ పేజ్ లో. అంటే 1700 కోట్లు మేము తుఫాన్ బాధలు ఇచ్చేస్తున్నాం అని చెప్పి. అంటే ఎంత పచ్చాబద్ధం చూడండి. అంటే రైతు ఏదో సైక్లోన్ రిలీఫ్ దీన్ని రైతు బీమా రైతుకి ఇచ్చే పెట్టుబడి రెండు కలిపేశారు. కలిపేసి ఈ రెండు ఇచ్చేస్తున్నాం అని చెప్పారు. వీళ్ళు ఇచ్చింది మాత్రం ఎంతండి? 646 కోట్లు. అంటే అక్కడ నష్టపోయిన పంట నష్టం ఎంత జరిగిందండి? 11 లక్షల ఎకరాలు పైగా పంట నష్టం జరిగింది. అంటే ఎకరాకి 5,600 రూపాయలు చొప్పున ఇచ్చారండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 ఎకరాకి ఇవ్వాలని మాట్లాడిన వ్యక్తి 5,600లో కూడా రైతుల్ని ఏ విధంగా మోసం చేశారండి? రైతుల్లో కూడా అన్నదాతల విషయంలో కూడా కులాల లెక్కన వారికి మేము పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పారు. అప్పుడు అందరూ పెద్ద ఎత్తున మీడియా దుమ్మెత్తి పోస్తే మళ్ళీ లేదు ప్రతి ఒక్క రైతుకి నష్టపోయిన వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అంటే ఎకరాకు 5,600 చెప్పుని మీరు ప్రకటించారు. ఇంకొక విషయం ఏంటో తెలుసా సార్, వీళ్ళ చేతగానితనం ఏమని చెప్పాలంటే, మరి స్టేట్ డిజాస్టర్ కింద వాళ్ళు ప్రకటించి ఉంటే, ఎంత నష్టం జరిగిందని ప్రకటించి ఉంటే కనీసం స్టేట్ 25% వేసుకున్న సెంట్రల్ 75% నిధులు పంపించేది. అది చేయలేదు. లేదు సెంట్రల్ డిజాస్టర్ కింద వీళ్ళు ప్రకటించుంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. అది కాకుండా వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే 646 కోట్ల రూపాయలు మేము ఇచ్చేసామని ఇంత పెద్ద యాడ్లు వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క రూపాయి తెచ్చుకోలేకపోయారు సార్. అంటే ఆల్రెడీ మీరు ఇచ్చేసారు, అంతా సెటిల్ అయిపోయింది, ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందండి? అంటే అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదన్న చందాన వీళ్ళు ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. వీళ్ళు ఈ రోజు వచ్చేసి మేము రైతులకు న్యాయం చేస్తాం. సుజాత గారు, సరే సుజాత గారు చాలా ఈక్వేషన్స్ చెప్పారు, చాలా క్యాలిక్యులేషన్ చెప్పారు. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తారని చెప్పేసి సూపర్ 6లో పెట్టినటువంటి ప్రధానమైనటువంటి మేనిఫెస్టోలో ఉన్నట్టు ఒక అంశం. ఇప్పటికి నాకు తెలిసి మీ ప్రభుత్వం ఇచ్చింది 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి 7,000 ఇచ్చినట్టున్నారు. ఒక విడతే జరిగింది. 1.5 year పైన ప్రభుత్వం వచ్చి మరి సమయం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మరి మీరు కనీసం ఒక 20,000 ఇవ్వాలి కదా, ఇస్తానని 20,000 సార్. 3 విడతలుగా ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన పంట సాయం ఉందో 3 విడతలుగా అందిస్తున్నా సార్. చెప్పిన 20,000 ఖచ్చితంగా రైతులకు అందిస్తాం. అలాగే ఇంకొకటి విత్తనాలకి సబ్సిడీ గాని, ఎరువులు సబ్సిడీ గాని అన్ని ఇస్తున్నాం. ఇంకొకటి రైతులకి ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన కింద ఏదైతే ఇన్సూరెన్స్ డబ్బులు పే చేయాల్సి ఉందో అది 14% లో 12% కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపే పే చేస్తున్నాయి సార్. కేవలం రైతుల్ని పే చేయమంటుంది 2%. అంటే అది చాలా తక్కువ అమౌంట్. అది కూడా ఈ క్రాప్ లో ప్రతి ఒక్క రైతుల్ని నమోదు చేసుకోండి అని పదే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఈ క్రాప్ లో నమోదు చేసుకుంటే వాళ్ళకి ఇటువంటి ఏదైనా సైక్లోన్ గానీ ఇంకేదన్నా వచ్చి నష్టం జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డబ్బులు వస్తాయి. మొన్న అక్టోబర్ 25 వరకు కూడా ఈ క్రాప్ లో నమోదు చేసుకోవడం గడువు ఉన్నది సార్. పదే అధికారులందరూ చెప్పారు. దాని తర్వాత అంటే మళ్ళీ పెంచాల్సినవి తగ్గించాల్సినవి ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే 31 అక్టోబర్ వరకు గడువు ఇచ్చారు. గడువు ఇచ్చిన తర్వాత ప్రకటించేవారు. ఈ లోపే మనం అనుకోకుండా